అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం. నేను హనుమంత్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె గ్రామంలో ప్రకృతి వ్యవసాయ రైతు హరినాథ్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు మనం వారిని కలిసి విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే హరినాథ్ గారు. నమస్కారం అండి. చెప్పండి, అంటే మీరు చెప్పారు ప్లాస్టిక్ రైతులకి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని. అది ఎటువంటి నష్టాన్ని మీరు చూస్తున్నారు? ప్లాస్టిక్ అనేది మామూలుగా ఇంత ఎక్కువ వాడకం ఎక్కువైపోయింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం దాని మీద ఉన్నారు. భారతదేశంలో మనం మొదలుపెట్టాము. ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి ప్లాస్టిక్ని వాడకండి, దాన్ని బ్యాన్ చేయడం అని అలానే. అది ఎక్కువ శాతం చేసేవారంటే షాపులో వెళ్ళి మనం కవర్లు కొనడము ఆ పని వరకే ఉంది. కానీ మనము ఇండివిజువల్గా మనము సొంతంగా మనం ఏం చేయగలమో అని ఆలోచించుకుంటే మన ఇంటి దగ్గర వాడుకునే వస్తువుల దగ్గర తగ్గించుకోవడానికి ఒకటి, ప్రధానంగా ఆహారం తినుకునేటప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కానివ్వండి, ఏదైనా చేయాలన్నప్పుడు కూడా ఎక్కువ ఈ ప్లాస్టిక్ గ్లాసులు, తర్వాత పళ్ళాలు ఆహారం తినడానికి అవి ఇంతకుముందు మనకి ఇస్తరాకులు, అరిటాకులు ఉండేవి. ఇప్పుడు ప్లాస్టిక్ అయిపోయింది. దాన్ని తగ్గించే క్రమంలో అవి ఇంట్లో వాడకూడదు ప్లాస్టిక్వి, మనం మళ్ళీ అవి ఇస్తరాకులు కానివ్వండి, అరిటాకులు వాడుకోవడానికి చేసుకోవడానికి అనేది ఆలోచనతో ఒక అరటి చెట్టుని తీసుకొచ్చి పెట్టానండి. మామూలుగా అరటి చెట్టు మనకి పండ్లతో ఉంటుంది. మనకి రకరకాలవి అవి చక్కెరకి వెళ్ళివ్వండి, కర్పూరాలు, అరటి పండ్లు వస్తే పండ్లు తీసుకుంటాం. ఆ ఆకులు కొంచెం పలచగా ఉంటే అవి కూడా వాడతారు. గాలి వేస్తే కూడా కొంచెం సున్నితంగా ఉంటుంది. ఇప్పటికి కొంతమంది వాళ్ళవే వాడతారు. కానీ హోటళ్లలోనూ బయట మన ఏదైనా పెళ్లిళ్ళు, వివాహ సంబంధం ఏదైనా జరిగినప్పుడు, కార్యక్రమాలు జరిగినప్పుడు ఇప్పటికీ కొన్ని చోట్ల వాడుతున్నారు. కానీ అది వాడకం తగ్గిపోయింది. అలా ఇంట్లో మనం వాడుకోవడానికి చేయడానికి ఈ అరటి చెట్టు పండ్లో వచ్చినవైతే కొంచెం పలచగా ఉండి మనకి వాడడానికి ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఈ కొంచెం దళసరిగా ఉండే ఆకు మనం భోజనానికి వాడుకోవడానికి కానివ్వండి, ఏదైనా అల్పాహారం తీసుకున్నప్పుడు వాడుకోవడానికి కొంచెం దళసరిగా ఉండే ఆకు అదొక వెరైటీ ఉంది చెట్టుకి, అరటి చెట్టు. ఆ అరటి చెట్టు నేను ఒంగోలు ఒక వేరే పని మీద వేరే వాళ్ళని కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర చూసి అక్కడి నుంచి ఒక దుంప తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకున్నాం అన్నమాట. ఇంట్లో ఇప్పుడు ఏదైనా పండగలప్పుడు కానివ్వండి, ప్రతి కార్యక్రమాలు ఎప్పుడైనా చేయాలప్పుడు అంటే ఎవరైనా వచ్చినప్పుడు ఆ అరిటాకులనే ఫోన్ చేస్తుంటాం. అది దళసరంగా ఉంటుంది. తొందరగా మన చిన్నగా ఉండదు అవుతుంది, కానీ మరీ పండ్లతో వచ్చే రకంతో కాకుండా ఈ చెట్టుకి ప్రత్యేకంగా ఇది ఆకు గురించే, ఇది మీరు ఆకు గురించి ఉంటుంది. ఇది పువ్వు రాదు, అరటి పువ్వు కానీ అరటి కాయలు రావు. కేవలం అది చెట్టు పెరుగుతుంది, పెద్దగా అవుతుంది, ఆకు మాత్రం వాడుకుంటాం. అరటి చిమ్మలు వచ్చిన పిలకలు వస్తుంది. మామూలుగా ఒక దుంప పెట్టుకుంటే మనకు ఒకే చెట్టు వచ్చి పోవడం కాకుండా అరటి చెట్టుకు వచ్చిన లక్షణం పిలకలు వచ్చి చుట్టూ పిలకలు వచ్చేసి రావడం అనేది ఉంటుంది. మనం దాన్ని ఆ పిలకలు తీసి వేరే చాటు పెట్టుకుని ఇంకా చేసుకోవచ్చు. మనకి మన అవసరాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇంట్లో నేను ఒకటి పెట్టానండి, అది వాడుతూనే ఉన్నాను, ఇప్పటికీ బాగుంది అది. రెండోది, ప్లాస్టిక్ వల్ల వచ్చిన ఇబ్బంది ఏమొస్తుందంటే ప్లాస్టిక్ వీళ్ళు ఇంట్లో తేవాలి కానీ ఏదైనా కార్యక్రమాలు, ఫంక్షన్స్ జరిగినప్పుడు తిని బయట పారేస్తారు. అది మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళకపోయిన వాళ్ళు గ్రామాల చుట్టూ, మా గ్రామాల వీధి చివరికి అన్ని చోట్ల కుప్పలకు ప్లాస్టిక్ అయిపోయి అది నేలలో కలవదు, కాలుష్యాన్ని పెంచుతోంది. కానీ ఈ ఆకు మనకి ప్రకృతి పరంగా వచ్చిన ఆకు మనం పడేసినా కూడా మట్టిలో కలిసిపోయి డీకంపోజ్ అవుతుంది, అది ఉపయోగపడుతుంది. కాలుష్యాన్ని పెంచే అవకాశం ఉండదు. తినేటప్పుడు మన ఆహారంలోకి ప్లాస్టిక్ దాని మీద పెట్టి వేడి పదార్థం ప్లాస్టిక్ తినప్పుడు ఆ ప్లాస్టిక్ మనతో వెళ్తుందని ఇప్పుడు చెప్తున్నారు. అది మన ఆరోగ్యానికి హానికరం. ఆకు మీద తిన్నప్పుడు ఆకులు అంటే సహజంగా వచ్చినవి ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళినా కూడా మనకి హాని జరగదు. మనము మామూలుగానే ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీరలు ఇలాంటివన్నీ కొన్ని పచ్చిగా తింటుంటాం ఆకులు సలాడ్లో వేసుకోవడానికి. అరిటాకు మీద మనం వేడిగా అన్నం కానివ్వండి, కూరలు కానివ్వండి, ఇవన్నీ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వేడికి దీనికి ఆకులో ఉన్న కొన్ని పదార్థాలు మనకి వస్తాయి. మనకి సహజంగా ఆ వాల్యూస్ మనకి వచ్చి మనకి శరీరానికి హాని చేయకుండా ఉపయోగపరంగానే ఉంటుంది. అందుకని ఆ మొక్క పనికి వస్తుంది. అంటే ఒకటి, ఈ ప్లాస్టిక్ ప్లేట్స్లో ప్లాస్టిక్ని వినియోగించడం వల్ల వాటి యొక్క ప్లాస్టిక్ అవశేషాలు మనిషి యొక్క శరీరంలోకి వెళ్ళి క్యాన్సర్ లాంటి అనేక దీనికి కారణాలు అవుతుంటే, ఇంకొకటి భూమికి నష్టాన్ని చేకూరుస్తుంది. రైతు పరంగా చెప్పుకుంటే మాకు ఇప్పుడు గ్రామాలకి ఇంతకుముందు బయటికి వెళ్తే ఉండేది, కానీ ఇప్పుడు అసలు పొలాల వైపు వెళ్ళేటప్పుడు చూస్తే
అదొక గుట్టలాగా కనిపిస్తుంటాయి ప్లాస్టిక్ మాకు. ఏదైనా ఫంక్షన్ పళ్ళాలు కానివ్వండి, కవర్లు కానివ్వండి, మొత్తం గుట్టలు గుట్టలుగా కనిపిస్తుంది ప్లాస్టిక్. అంటే వీళ్ళు దాన్ని తీసుకెళ్లి ఊరు బయట పారేస్తారు. పొలాల వీటి దగ్గర వేసినప్పుడు అంటే పంట కాలువల ద్వారా మాకు నీళ్ళతో వస్తున్న ఇబ్బందిగా ఉంటుంది. ఈ చెత్త తీసుకెళ్లే వాళ్ళు కొంచెం ఎప్పుడైనా తక్కువైనప్పుడు ఇబ్బంది చేస్తారు, వెంటనే కాల్ చేస్తారు. అది ఆ వాసన భరించలేక కొంతమందికి దగ్గు తీసుకున్నా గానీ చాలా చాలా ఇబ్బందిగా వస్తుంది. అంటే దగ్గును పరిస్థితులకు రావడం వస్తుంది. ఆ ఇబ్బందులు ఉన్నాయి. ప్లాస్టిక్ కాల్చి వస్తారు అన్నమాట. చెత్త ఈ ఊరు చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కువ చేసే పని అది కాల్చేయడం అనేది. ఆకుల్ని కాల్చడం అనేది తప్పు, కానీ ఆకుల్ని కాల్చిన కన్నా ఈ ప్లాస్టిక్ని కాల్చిన దీనికి వచ్చే వాసన వల్ల ఊపిరి ప్రాబ్లం కానీ అట్లా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అంటే మీరు చెప్పదలుచుకున్నది ప్లాస్టిక్ ప్లేట్స్ని అవాయిడ్ చేయండి, తీసేయండి. అవాయిడ్ అసలు పూర్తిగా మానేసుకొని మనకి అరటాకులు అరటి చెట్లు పెట్టుకుంటే ఇట్లాంటి భోజనానికే పనికొచ్చే కేవలం ఉన్నాయి కాబట్టి ఇది ఇంట్లో ఒక చిన్న స్థలం ఉన్న ఒక చోట పెట్టుకోవచ్చు. అంటే కొంతమంది అంటారు అపోహ, పిలకలు వచ్చేది ఇంట్లో చెట్టు పెట్టుకోండి. నాకు తెలియదు కానీ శాస్త్రంగా అది ఇంతవరకు నాకైతే ఇక్కడ ఇబ్బంది కలగలేదు. ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే అది పిలకలు ఎక్కువ వచ్చినప్పుడు గుబురు పెరుగుతూ వస్తుంది. దాన్ని మనం పిలకలు ఎప్పుడైనా తీసేసి పక్కన ఇంకోల వాళ్ళకి ఇచ్చి ఇంకో చోట పెట్టినా పెట్టచ్చు, అది మొలుస్తుంది. అది కొంచెం చేసుకుంటే ఆ ఇబ్బంది లేదు. ఆ అపోహ అది నేను కేవలం అపోహ అనుకుంటాను. ఇంట్లో పెట్టకూడదు, పిలకలు వచ్చే చెట్టు ఇంట్లో పెట్టకూడదు అని ఒక అపోహ మాత్రమే అనుకుంటా కదా, తప్ప దానికి ఏ ఆధారం లేదనిపిస్తుంది. ఇప్పుడు టెర్రస్ గార్డెన్, సిటీస్లో టెర్రస్ గార్డెన్స్ అవి పెడుతుంటారు. వాటికి ఈ ఆకుల్ని డీకంపోజ్ చేసుకొని వర్మీ కంపోస్ట్ వాళ్ళు వాడచ్చు. అది పొలాన్ని ఇచ్చే ఎప్పుడైతే మనకి వచ్చే ప్రకృతిలో వచ్చే చెట్లు వీటన్నిటి నేలలో కలిసిపోతే నేలకే కార్బన్ శాతం కానివ్వండి, నేల ఫర్టైల్ అవుతుంది. కానీ ఇబ్బంది పొల్యూషన్. అరిటాకులు అంటే నేలపై పరిచినప్పుడు మల్చింగ్ లాగా కూడా ఉపయోగపడుతుంది. మనం ఆకులు తీసుకొని ఎండిపోయిన ఆకులు మనకు ఉపయోగం అవి కోసేసి చెట్టు అక్కడే పడేసామంటే మల్చింగ్ అయిపోయి నేలలో కలిసిపోతుంది మట్టిలో. హరినాథ్ గారు, అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఈ అరిటాకు కోసం ఉపయోగించే వెరైటీని రైతులు అంటే వాడి యొక్క క్షేత్రాల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనుక వేసుకుంటే, ఒక పంటగా వేసుకుంటే లాభం చేకూరుతుందా? ఖచ్చితంగా అండి. ఇప్పటికీ ఉన్నాయండి తమిళనాడులోను, కొన్ని ఆంధ్రాలో, కొన్ని చోట్ల, మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల ఎకరాలలో వేసుకొని ఆ ఆకుని హోటల్స్కి వాటికి కాంట్రాక్ట్గా పంపించే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ జరుగుతుంది అది. ప్రత్యేకంగా అంటే ఈ అరిటాకుని సేల్ చేసుకుంటూ వారు ఆదాయం తీసుకుంటున్నారు. అవునండి. అంటే ఒక పంటలాగా వేసుకొని మిగతా మన అరటి పంటలు అంటే వరి పంటలు అట్లా వేసుకుంటామో దీన్ని కూడా ఇదే ఆకుని కేవలం పంటలాగా వేసి ఆకుల్ని సంవత్సరం పొడుగునా పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఒకసారి ఆకు కోసేస్తే మళ్ళీ రాదనే ఉండదు, మళ్ళీ వస్తూ ఉంటుంది కాబట్టి అది పంపిస్తూ ఉంటారు. తర్వాత పిలకలు వస్తాయి కాబట్టి ఒక చెట్టు పోతే మరి తర్వాత మళ్ళీ చెట్టు పెట్టుకోవాలన్న ఇబ్బంది ఉండదు. పిలక వచ్చింది కాబట్టి అదే చెట్టు మళ్ళీ అదే పిలక పెద్దగా అయ్యి ఆకులు వస్తుంటాయి. కాబట్టి సంవత్సరం పొడుగున ఆదాయం వస్తుంది. కాబట్టి ఇప్పటికి ఆల్రెడీ ఉన్నారు తమిళనాడులోను, ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల వరి పొలాలను మొత్తం క్షేత్రాలను రైతులు వేసుకొని పంటలాగా వేసి హోటల్స్కి ఆదాయం తీసుకుని మంచి ఆదాయం వస్తుంది. హోటల్స్కి వాటికి పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ కూడా మిగతా లేని వాళ్ళు కూడా అవకాశం ఉంటే రైతులు వేసుకొని ఈ హోటల్స్ కానివ్వండి, వివాహ సంబంధాలు కానివ్వండి పంపించడానికి, మార్కెటింగ్ చేసుకోవడానికి స్కోప్ చూసుకొని వేసుకోవచ్చు. ఆ ఇబ్బంది అయితే లేదు. అంటే ఈ అరిటాకు అంటే ముందు మీరు చెప్పినట్టుగా కొంచెం దళసరిగా మందంగా ఉంటుంది అని అన్నారు. అంటే ఆకు అంటే లెంగ్త్ వైజ్ మన అరటి రకంతో పోలిస్తే కొద్దిగా సైజ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, సుమారుగా అంతే ఉంటుంది? ఎక్కువ వస్తుందండి. ఇది కొంచెం పెద్దగా వస్తుంది. ప్రకృతి పరంగా ప్రకృతి వ్యవసాయం చేసే కొన్ని అరటి పండ్ల మొక్కలకు కూడా ఆకు పెద్దగా వస్తుంది. దాదాపు 7 అడుగులప్పుడు వస్తుంది. ఈ ఆకు కూడా అంతే వస్తుంది. వెడల్పు కూడా వాటికన్నా కూడా వాటితో సమానంగా వచ్చినా కూడా కొంచెం పెద్దగా కూడా వస్తుంది, దళసరిగా ఉంటుంది. మనకి ఇంతకు మునుపు అయితే పూర్వం ఎక్కువగా అంటే ఇస్తరాకులను ఉపయోగించేవాళ్ళు. ఆ ఇస్తరాకుల వినియోగం తగ్గిపోయి ప్లాస్టిక్ ఎక్కువ అలవాటు పడడానికి రీజన్ ఏంటి? మనకి ఇంతకుముందు ఇస్తరాకులు, అరటాకులు 2 వాడేవాళ్ళు. ఇస్తరాకులు కూడా ఉన్నాయండి. కానీ ఇస్తరాకులు ఏమవుతుందంటే అది నాకు తెలిసింది అది అడ్డసరి ఆకు ఏదో అంటారు, వాటి నుంచి వస్తుంది. అంటే మధ్య ఆకులు ఏదో అంటుంది. అది ఎక్కువ అడవి నుంచి వస్తుంది. అంతే తప్ప ఒక పొలంలో క్షేత్రంలో వేసుకొని పంటలాగా వచ్చేది కాదు, ఈజీగా దొరికేది కాదు. ఎక్కువ అడవులు అంటే అడవులు ఎక్కువ ఉండేవి కాబట్టి అడవి నుంచి మంచిగా మనకి సప్లై ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే అడవులు తగ్గిపోయి అడవుల్ని కొట్టేయడమో ఏ కారణాల చేత అడవి ప్రాంతం తగ్గిపోయేటప్పటికి ఆ చెట్లు తగ్గిపోతున్నాయి, ఆకులు రావడము తగ్గుతుంది. దాని తర్వాత ఆ ఆకుల్ని దానికి ఒక ప్రత్యేకంగా స్కిల్ కావాలన్నమాట. పుల్లలతో కుట్టి ఆకుల్ని చెయ్యాలి. వర్కర్స్ అవసరం ఉన్నా అది కుట్టడం అనేది కూడా ఆకు చినిగిపోకుండా ఎండిపోయిన ఆకుని పెట్టి కుట్టడం అనేది ఒక మంచి స్కిల్. అది ఎప్పుడైతే మనం వాటి నుంచి దూరం అయిపోయి ప్లాస్టిక్ వచ్చాము, చేసే వాళ్ళు మనుషులు కూడా తగ్గిపోయిండొచ్చు. ఇప్పుడు దొరికి కరెక్ట్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇంతకుముందు ఇళ్ళలో ఎవరికి వాళ్ళు చేసుకునే వాళ్ళు.
ఏదైనా ఇప్పటికీ కొంతమంది పురోహితులను చూసినప్పుడు గబగబ దొప్పలు కూడా ఉండేవి. ఇప్పుడు ఆ దొప్పల ప్రసాదం ఇవ్వడం కూడా లేదు, గుళ్ళో ప్రసాదం ఇచ్చేవాళ్ళు. అవి చేయడం అనేది తగ్గిపోయింది. ఏదైనా సరే అంటే వర్కర్స్ అవసరం లేకుండా ఈజీగా మనం ఎవరికన్నా విందు భోజనంగా మనం అరేంజ్ చేయాలనుకుంటే ఇస్తరాకు లభ్యత లేనప్పుడు ఇది తేలిక. ఇది మనం చెట్టు పెట్టుకుని ఆకు కొట్టేసుకొని మనమే చేసుకోవచ్చు. ఏదో దానికి ప్రత్యేక స్కిల్ కావాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆకును కోసేసి కడిగేసి మనం పెట్టి భోజనం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.